ఏవండి, ఇంకో చాలండి. మన కొడుకు పడుతున్న బాధ నేను చూడలేకపోతున్నానండి. మనం కోటీశ్వరులని చెప్పేద్దామండి. నేను అదే అనుకుంటున్నాను లక్ష్మి. నెక్స్ట్ మంత్ వాడు బర్త్డే వస్తుంది కదా, మనం అప్పుడు రివీల్ చేద్దాం. వాడు ఇప్పటి వరకు పేదవాడైన ఆదిత్యరామ్ కొడుకు అనుకుంటున్నాడు, కానీ నెక్స్ట్ మంత్ వాడికి తెలుస్తుంది ఇండియాలోనే ద గ్రేట్ నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ అయిన ఆదిత్యరామ్ వర్మ కొడుకు అని తెలుస్తుంది వాడికి నెక్స్ట్ మంత్. రే, కొత్త ఫోన్ కొన్నాను రా, ఎలా ఉంది? మళ్ళీ కొత్త ఐఫోనా? సూపర్ రా నువ్వు. సూపర్ రా, నీ పనే బాగుందిరా. ఫోన్ టెంపర్ గ్లాస్ పగలగానే మీ నాన్న కొత్త ఫోనే కొని ఇచ్చేస్తారు ఇప్పుడు. ఒరే, నీ పాత ఫోన్స్ లో ఏదైనా ఒక ఫోన్ ఇవ్వరా, నా ఫోన్ మొత్తం పగిలిపోయిందిరా. అది ఎప్పుడు బాగుందని ఎప్పుడు పగిలే కదా కనిపించదు. అయినా నీకు ఆ ఫోన్ కావాలా? నువ్వు మాలాంటి వాళ్ళతో తిరగడమే ఎక్కువ అంటే ఇంకా మా ఫోన్లు మావన్నీ కావాలా నీకు? నిజం చెప్పవరా. అయినా ఇప్పుడు వీడికి నా ఫోన్ కావాలంటే తర్వాత ఏమో నాకు కారు కావాలంటాడు. అయినా మనకి ఇలాంటితో ఫ్రెండ్షిప్ చేయడం ఏంట్రా చిరాగ్గాని. ఈ మాట కోసం వెయిటింగ్ రా ఎప్పుడు నింటో. రే, ఇక నుంచి నువ్వు ఒప్పో. ఇంకొకసారి మాతో తిరిగినా మాకు కనిపించిన నెక్స్ట్ బర్త్డే చేసుకో. అరే, భలే టైంకి వచ్చావురా. నా ఫోన్ పని చేయట్లేదు, నాకు అర్జెంట్గా ఈ నెంబర్ కాల్ చేయాలి. ఒకసారి నీ ఫోన్ లో కాల్ చేయి. నాదేమైనా పనిచేస్తుంది అనుకుంటున్నారా? నా ఫోన్ 100 ముక్కలకి ఉన్నది. మీకు ఎన్నిసార్లు చెప్పిందని ఒక్క ఫోన్ కొనవానని. మీకు ఏదైనా అడిగానా? ఫోనే కదండి, ఎన్నోసార్లు అడిగాను. ఫోన్ కూడా కొనకపోతే ఎలా అండి? అది కాదురా. ఆపండి ఇంకా. ఎప్పుడు చెప్పినా అది కాదురా ఇది కాదురా అని ప్రాబ్లమ్స్ అన్ని చెప్తా. తెలుసు మనకున్న ప్రాబ్లమ్స్ నాకు తెలుసు. ఈ రోజు ఆ జగ్గు వాళ్ళ నాన్న అడిగి ₹1,00,000 పెట్టి ఐఫోన్ కొని ఇచ్చారు. మీరు ₹100 పెట్టి నాకు టెంపర్ గ్లాస్ కొనివ్వలేకపోతున్నారు. అయినా నేను మీకు కాకుండా ఆ జగ్గు వాళ్ళ నాన్నకు పుట్టినా బాగును, లైఫ్ లో కొంచెమే హ్యాపీగా ఉన్నాను. ఏట్ లేకుండా పోతుంది అసలు. అరే మనీ, ఆపు ఇంకా. ఆపుతాను, ఇంకేం చేయగలను నేను. హలో. రే, నాటకాలు కడుతున్నావురా. నా పాత ఫోన్ ఇవ్వలేదని నా కొత్త ఫోన్ దుబ్బేస్తావా? రే, నేను తీరమేట్రా, మీరు తిట్టగా నేను వచ్చాను కదరా. నువ్వు నాకు ఆ సోది చెప్పకు. నువ్వు నాకు 5 minutes లో ఫోన్ తీసుకుని ఇక్కడ ఉండు, లేకపోతే పోలీసులు నీ ఫ్యామిలీని బొక్కలో తోస్తారు. వస్తున్నాను రా. నేను ఫోన్ తీస్తున్నాను రేటెడ్. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎవర్రా ఫోన్ లో? ఏమవుతుంది, మీలాంటి పేదలకు పుట్టాను కదా, ఏమవ్వాలో అదే అయింది. ఆ జగ్గు గారి ఫోన్ అక్కడ పోయిందట. ఇప్పుడు నేనే తీస్తాను అంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. 5 నిమిషాలు రాకపోతే పోలీస్ స్టేషన్ లో మన ఫ్యామిలీ అందరినీ కూర్చుని పెడతాను అంటున్నాడు. చెప్పడ్రా, నేను దొంగ అన్నది చెప్తా అన్నాడు వాడి సంగతి. మీరేం చెప్పేస్తారు? వాళ్ళ నాన్న ఎవరో తెలుసా? ఇండియాలోనే టాప్ 10 కోటీశ్వరుడు. మీ నాన్న గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదురా. నాన్న నెంబర్ 1 కోటీశ్వరుడు. మరి తెలియపోవడానికి నేను వెళ్తున్నాను, మీరు ఆగండి. రే, ఫోన్ ఎక్కడ్రా? నిజంగా నేను తీయలేదురా. మరి నువ్వు తీయకపోతే ఈ గనిగడు తీసాడా? వీడితో మాటలేంట్రా. వీడి ఫ్యామిలీని మొత్తం బొక్కలో వేసి కుమ్మితే అప్పుడు చెప్తాడు నిజం. అవును అంకుల్, పోలీసులు ఫోన్ చేయండి. ఫ్యామిలీ మొత్తం బొక్కలేస్తే అప్పుడు చెప్తారు అది నిజం. అంకుల్ ప్రామిస్ అంకుల్, నిజంగా నేను తీయలేదు అంకుల్. నీకెలా కాదురా. ఆపు, చైతి. నానా, నా కొడుకు మీద చెయ్యి పడ్డాదో నువ్వు ఇంకొండవు భూమి మీద. నాన్నగారు, నేను చూసుకుంటానండి, మీరు వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ పెద్ద ప్రాబ్లం అయ్యేలా ఉంది. అయ్యా ఆదిత్యరామ్ గారు, మీరా? మీ అబ్బాయి నాకు తెలియదండి, నన్ను క్షమించండి. మీ కాళ్ళు పట్టుకుంటానండి, నన్ను నా అబ్బాయిని వదిలేయండి. నానా, మీరేం చేస్తున్నారు? మీరు అతనికి సారీ చెప్పడం ఏంటి? మీరేంటి, మీ స్థాయి ఏంటి? అతను ఒక లేబరుడు. నోరు మీద ఎత్తవా? అతను లేబర్ కాదురా, ఇండియాలోనే నెంబర్ 1 కోటీశ్వరుడు ఆదిత్య వర్మ. ఇండియాలో నెంబర్ 1 కోటీశ్వరుడు ఆదిత్య వర్మ అయితేనా? మా నాన్న కోటీశ్వరుడు.